భాగం 1 ఊహించని పర్యటన. వేసవి సెలవుల్లో అనయ, రవి ఇద్దరూ అమ్మమ్మ మేయరా ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటి పక్కనేనే మురిపాల అడవి ఉంది. ఆ అడవిని మురిపాల అంటారు ఎందుకంటే ఎక్కడ గాలి వీస్తే చివున చెప్పినట్లుగా శబ్దం వస్తుంది, ఎవరైనా మాటాడుతున్నట్టు ఉంటుంది. ఒక రాత్రి అనయ తిలకించగా తన కిటికీ దగ్గర ఒక మెరిసే గాజు పాదముద్ర కనిపించింది. అది కాసేపటికే మాయమైంది. భాగం 2 అడవిలోని మర్కలు. మరునాడు అనయ, రవి అడవిలోకి కొంచెం వెళ్లారు. అక్కడ వారు చూశారు వెండి పిచికారి, చెట్లపై పాతరలు, ఒక చిన్న గంట చెట్టుకు బంధించి ఉంది. వీటన్నీ చాలా విచిత్రంగా అనిపించాయి. వారు అమ్మమ్మ పుస్తకాలలో ఒక పాత పటం కనిపెట్టారు. అందులో నక్క మార్గం అని ఉంది. చివర చంద్రుని కన్ను అనే స్థలం ఉంది. భాగం 3 చెట్టు కింద రహస్యం. ఆ రాత్రి వాళ్ళు టార్చ్లతో అడవిలోకి వెళ్లారు. అక్కడ 2 మెరిసే కళ్ళు కనిపించాయి. అది నెడలపు నక్క. అది చీకటి గాల్లోంచి వారిని చూసింది, మరి ఆపై పరుగెత్తింది. వాళ్ళు వెంటబడ్డారు. అది ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగింది. అక్కడ ఒక పాత పెట్టె ఉంది. దానిపై ఒక రహస్య ప్రశ్న. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ వింటాను. నేను శరీరం లేనివాడిని, గాలితో బయలుదేరుతాను. రవి అర్థం చేసుకుని అడ్డం చెప్పాడు. ప్రతిధ్వని అని. పెట్టె తెరచింది. అందులో ఒక బంగారు ఊద్బొమ్మ ఉంది. పక్కన చిన్న నోట్. సంకట సమయంలో ఇది ఊదితే అడవి నిన్ను రక్షిస్తుంది. భాగం 4 గాలి, మాయ, పోచర్లు. మరుసటి రాత్రి అమ్మమ్మ కనిపించలేదు. గాలి బలంగా వీస్తోంది. అడవిలో ఎవరో ఉంది. వాళ్ళు వెళ్లి చూశారు, చోర్లు అడవిలో పంజాలు పెట్టుతున్నారు. రవి ఊడబొమ్మ ఊదాడు. అప్పుడు మాయల గాలి తిరిగింది. అడవిలో నెడలపు నక్క వచ్చేసింది. వెనుక మిగతా అడవి జంతువులంతా, పులి, కొంగ, జింకలు. చోర్లు భయంతో పారిపోయారు. ఆ సమయంలో అమ్మమ్మ మేయరా కనిపించింది. భాగం 5 అడవి సంరక్షకులు. అమ్మమ్మ చెప్తుంది, ఈ అడవి ప్రత్యేకమైనది. ఇది ధైర్యంగా, మంచితనంతో ఉన్న పిల్లల్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు మీరిద్దరూ అడవి సంరక్షకులు. అనయ, రవి ఉత్సాహంగా నవ్వారు. మున్ముందు ప్రతి వేసవిలో వారు మురిపాల అడవిని సందర్శించేందుకు వచ్చారు. గాలి మళ్లీ వీయడం మొదలైంది, కాని ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. ఆ గాలిలో మాటలు ఉన్నాయి. అది మాయ మాటలు. నీతి, ధైర్యం, జ్ఞానం, మంచితనం ఉంటే ఎలాంటి రహస్యమైన ప్రపంచాన్నైనా అన్వేషించవచ్చు.